హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2024 హోండా క్రెటా ఫేస్ లిఫ్ట్లోనే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ టాప్ వేరియంట్ అంటే కూడా ఎస్ ఆప్షన్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చారు మన ఛానల్ నుంచి. సౌత్ కొరియన్ బ్రాండ్ అయిన హోండా వాళ్ళ ఫస్ట్ క్రెటా మనకు ఫస్ట్ జనరేషన్ 2014 to 15 మధ్యలో లాంచ్ అనేది అయింది. దాని తర్వాత 2019 to 20 మధ్యలో సెకండ్ జనరేషన్ లాంచ్ అయింది. ఇప్పుడు 2024 అదే సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ అయితే లాంచ్ అయింది. క్రెటా పైన మనకు 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ, పెట్రోల్ అయితే 7 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. క్రెటాని కొన్ని కంట్రీస్ లో iX25 కాన్సెప్ట్ చైనాలో కూడా పిలుస్తారు. హోండా సెంట్యూస్ అని కూడా అంటారు. క్రెటా వచ్చి సబ్ 4 meter కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV 5-door వర్షన్, ఫ్రంట్ ఇంజిన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. క్రెటాలో 3-row వర్షన్ కూడా ఉంది. అదే అల్కజర్ మన ఇండియాలో దాన్ని గ్రాండ్ క్రెటా గ్రాండ్ అని కూడా పిలుస్తారు కొన్ని కంట్రీస్ లో. ఇంకా అసెంబ్లింగ్ అనేది క్రెటా వచ్చేసి చైనా, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా, ఇండియా అండ్ అల్జీరియా, వియత్నాం అండ్ బంగ్లాదేశ్ లో కూడా జరుగుతున్నాయి. క్రెటా ఇస్ బెస్ట్ సెల్లింగ్ SUV మన ఇండియాలో పాటు రష్యాలో కూడాను అండ్ థర్డ్ బెస్ట్ సెల్లింగ్ గ్లోబల్ గా అయితే ఉంటుంది. న్యూ క్రెటా మీకు అప్డేటెడ్ సేఫ్టీ అండ్ టెక్నాలజీతో అనేది వచ్చింది. టాప్ మోడల్ లో ADAS Level 2 తో పాటు వచ్చింది. దీని పొజిషనింగ్ వెన్యూ అబోవ్ అండ్ టూసాన్ బిలోగా మధ్యలో అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ చూసుకుంటే అయితే మనకు హోండా వాళ్ళ కియా PB ప్లాట్ఫామ్ రిలేటెడ్ టు కియా KX3 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది. సేమ్ ప్లాట్ఫామ్ లో అల్కాజర్, స్టార్గాన్జా, సెల్టాస్ అండ్ కెరెన్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. న్యూ క్రెటా యొక్క డిజైన్ బేస్డ్ అనేది మనకు న్యూ డిజైన్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ తో వస్తుంది. దీని కోడ్ నేమ్ SU2i ఉంటుంది. ప్రైసింగ్ గురించి మాట్లాడితే ఎస్ ఆప్షన్ అయితే మీకు డీజిల్ 15,82,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్షోరూమ్. పెట్రోల్ అయితే 14,32,000 నుంచి ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆఫ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అండ్ బైక్ రివ్యూస్ కూడా మన ఛానల్ నుంచి తీసుకొస్తున్నాను. సో ఇలాంటి ఛానల్ డెఫినెట్లీ మిస్ చేసుకోకండి. కొత్త వీడియోస్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ ఈ వాల్యూ ఫర్ మనీ కార్ రివ్యూ ఫస్ట్ తీసుకొచ్చినందుకు జస్ట్ నేను 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకో, టార్గెట్ కంప్లీట్ అయిపోతే మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఇంకా ఎస్ ఆప్షన్ యొక్క కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మీకు లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్. ఒకటి మనకు రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ మిస్ అవుతుంది. బ్యాక్ సైడ్ హోండా లోగో బ్రౌన్ కీస్, ఓల్డ్ స్కూల్ కీస్ లాగా అనిపిస్తుంది, ఓల్డ్ డిజైన్. కలర్స్ లో దీన్ని అట్లస్ వైట్ అంటారు. దీంతో పాటు బ్లాక్, గ్రీన్, రెడ్, సిల్వర్, గ్రే, వైట్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా ఉంది. వేరియంట్స్ లో EX, S తర్వాత S ఆప్షన్ 4th వేరియంట్ ఉంటుంది. దీని తర్వాత SX, SX Tech, SX ఆప్షన్ కూడా ఉంది. S ఆప్షన్ ఫ్రంట్ ఫ్యాషన్ నుంచి చూస్తే మీకు హోండా లోగో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రిల్ వచ్చేసి బ్లాక్ క్రోమ్ పారామెట్రిక్ రేడియేటర్ గ్రిల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. విత్ హ్యూజ్ ఎయిర్ డ్యామ్ ఇంటేక్స్ అనేవి మనకు రేడియేటర్ వెళ్తుంది. కాకపోతే ఫ్రంట్ వ్యూ కెమెరా రాదు. 360 కెమెరాస్ అనేవి ఈ వేరియంట్ లో ఒకటి మిస్ అవుతాయి. చిన్న ఫీచర్స్ మిస్ అవుతాయి, మిగతా అంటే ఫుల్ఫిల్ అయిపోతాయి. అలాగే ఇందులో మీకు లైట్ బార్ DRL కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డేటింగ్ రన్నింగ్ లైట్ అనేది మనకు S ఆప్షన్ నుంచి కూడా బెటర్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే LED టర్న్ సిగ్నల్ సీక్వెన్షియల్ ఫంక్షన్ అనేది రాదు. కాకపోతే LEDs టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. బంపర్స్ పైన మీకు క్వాడ్ బీమ్ LED హెడ్ ల్యాంప్స్ హౌసింగ్ చూడొచ్చు విత్ హై బీమ్ అసిస్ట్ ఎగ్జిస్ట్ ఫంక్షన్. హొరిజాన్ LED పొజిషనింగ్ లైట్స్ అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ అసిస్ట్ చూడొచ్చు. ఫాగ్ ల్యాంప్ పొజిషన్ లో ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లో మీకు సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు విత్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్. ఇందులో మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ADAS ఒక రెడార్ కానీ ADAS ఒక కెమెరాస్ ఏవి కూడా రావు. ADAS మిస్ అవుతుంది. బోనెట్ పైన మీకు డీప్ కట్స్ అండ్ క్రూజెస్ ఆఫ్ స్కూప్డ్ డిజైన్ గా అయితే చూడొచ్చు. ఫ్రంట్ మీకు నార్మల్ క్వాలిటీ ఆఫ్ వైపర్స్ ఆఫర్ చేస్తున్నారు. వితౌట్ మనకు రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి S ఆప్షన్ నుంచి మిస్ అవుతాయి. ఇది సింగిల్ టోన్ కలర్ చూడొచ్చు. రియల్ ప్రొఫైల్ నుంచి డైమెన్షన్స్ లో వస్తే 4.33 మీటర్ లెంత్ ఉంటుంది. 30 mm ఆఫ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది బంపర్స్ వల్ల. అండ్ 1.8 మీటర్ రేత్, 1.63 మీటర్ హైట్, 2.6 మీటర్ వీల్ బేస్, 190 గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 1367 కార్బ్ వెయిట్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ మీకు వీల్ ఆర్చర్స్. ఇందులో వాల్యూ ఫర్ మనీ ఎందుకన్నా S ఆప్షన్ అంటే మీకు 17 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ హై గ్లాసీ ఫినిష్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. విచ్ ఇస్ రియల్లీ ఆసమ్ లుక్ వస్తుంది ఈ కార్ కి. టాప్ మోడల్ కూడా రాదు ఈ లుక్ అనేది. టాప్ మోడల్ డ్యూయల్ టర్న్ మెషిన్ కట్ ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 17 inches JK మనకు రాయల్లీ ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 215/60 17 inches. ఫ్రంట్ సస్పెన్షన్ సేమ్ అది టాప్ మోడల్ అనే MacPherson స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్. సేమ్ సస్పెన్షన్, ఎలాంటి ట్యూనింగ్స్ అండ్ చేంజెస్ అనేవి చేయలేరు మనకు ప్రీ ఫేస్ లిఫ్ట్ నుంచి చూస్తే. అండ్ కట్స్ అండ్ క్రూజెస్ ఆన్ ద ఫ్రంట్ ఫెండర్స్, హై గ్లాసీ ఫినిష్, మనకు బ్లాక్ ట్రీట్మెంట్, ఏ పిల్లర్స్ మౌంటెడ్ చూడొచ్చు. బాడీ కలర్, అవుట్ సైడ్ రియర్ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్లీ కూల్. అండ్ LED బ్లింకర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ కూడా ఉన్నాయి. కాకపోతే ఫ్యూచర్ మిస్ అయింది ఏంటంటే సైడ్ కెమెరాస్ 360 ఒకటి మిస్ అవుతుంది. ఆల్సో పెడల్ ల్యాంప్స్ ఒక ఫ్యూచర్ కూడా మీకు సైడ్ ORVMs నుంచి అనేవి మిస్ అనేవి అవుతాయి. ఇవి సైడ్ ప్రొఫైల్లో మీకు డోర్స్ పైన కట్స్ అండ్ క్రూజర్స్ ఏరోడైనమిక్ డిజైన్స్ మెయింటైన్ అనేవి ఉంటాయి. సైడ్ సిల్ గార్నిష్ మీకు సిల్వర్ ఫినిష్ లో క్లాడింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ టేప్ ఆఫ్ B పిల్లర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెమీ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్, పానరామిక్ సన్ రూఫ్ కూడా వచ్చేస్తుంది S ఆప్షన్ లోనే. అండ్ లైట్నింగ్ ఆర్ట్ C పిల్లర్ ట్రీట్మెంట్ మనకు బేస్ మోడల్ నుంచే మన కాంట్రాస్టింగ్ చాలా బాగా అట్రాక్టివ్ లుక్ తీసుకొస్తుంది. 50 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ పెట్రోల్ కార్ ఇది. వీల్ ఆర్చెస్ రేడ్ కూడా ఉంటాయి. అండ్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ మనకు డైమండ్ కట్ 17 inches వీల్స్ ఇస్తున్నారు. అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్ బెటర్
స్టాపింగ్ పవర్ కోసం. రేర్ సస్పెన్షన్ కూడా సేమ్ మళ్ళీ కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ ఆఫ్ సస్పెన్షన్ విత్ అబ్జార్బర్స్ అనేవి చూడొచ్చు, చాలా బాగా చేశారు. నెక్స్ట్ మన టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా వస్తుంది తొందరలో. అండ్ డీసెంట్ గ్లాస్ ఏరియా, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే ఎస్ ఆప్షన్ యొక్క రేర్ ప్రొఫైల్ నుంచి కనుక చూస్తే సెంటర్లో మీకు హుండై లోగో మనకు గ్లాస్ ఫినిష్లో చూడొచ్చు, న్యూ సిల్వర్ హుండై లోగో. అండ్ కనెక్టర్ లైట్ బార్ ట్రీట్మెంట్ చూడొచ్చు మనకు. ఇందులో రేర్ హారిజన్ ఎల్ఈడి ల్యాంప్స్ ప్రొవైడ్ చేసిన, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఆల్ ఎల్ఈడీస్ విత్ హై గ్లాసీ సెంటర్ ప్యానల్ ట్రీట్మెంట్గా. రేర్ వ్యూ కెమెరా వస్తుంది మీకు ఇందులో, వాల్యూ ఫర్ మనీ. అండ్ క్రీటా బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్ టైల్ గేట్. లక్ష్మీ హుండై విజిట్ చేయండి, ఎల్బీ నగర్ బ్రాంచ్. అన్ని వేరియంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, సూన్ డెలివరీస్తో. రిఫ్లెక్టర్స్ ఆన్ ద బంపర్ బోత్ ద కాన్ఫరెన్స్, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, రివర్స్ లైట్స్ మనకు సెంటర్ ఆఫ్ బంపర్లో ఇస్తున్నారు. అండర్ బాడీ ఎగ్జాస్ట్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇలా ఉంటుంది. కింద నుంచి 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యూచర్స్లో మీకు కర్వ్డ్ విండ్ స్క్రీన్ ఏరియా, స్పాట్స్ ట్రీట్మెంట్, అలాగే మీకు వైపర్ వచ్చేస్తుంది, వాషర్ వచ్చేస్తుంది, డీఫాగర్ వస్తుంది, ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, డ్యూయల్ టోన్, అలాగే రూఫ్ అండ్ టాప్ ఆఫ్ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా మీకు ఈ వేరియంట్ నుంచి వచ్చేస్తుంది. రండి ఇప్పుడు ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాము. బూట్ అనేది మనం మాన్యువల్గా ఓపెన్ చేసుకోవచ్చు కీస్ ద్వారా, అండ్ లోపల నుంచి కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. బూట్ స్పేస్ వచ్చేసరికి 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు కూడా 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్, 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ వచ్చేసాయి. 60/40 స్ప్లిటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. బూట్లో మీకు ట్రంక్ ఓపెనింగ్, ఎలోజిన్ లైట్, పార్సల్ ట్రే ఫీచర్ వస్తుంది. 60/40 స్ప్లిటెడ్ సీట్స్, బోత్ ద కార్నర్ అండ్ హుక్స్, స్టోరేజ్ స్పేసెస్. దీని కింద మనకు స్పేర్ వీల్ ఆఫ్ స్టీల్ వీల్ విత్ 16 ఇంచెస్ కాస్ట్ కటింగ్ విత్ టూల్ అండ్ జాక్ అంతా కూడా చూడొచ్చు. బూట్ ఇన్స్టాలేషన్ లోపర్ సైడ్ ఉంది. బూట్ అనేది మనకు ఇక్కడ బ్లాక్ స్ట్రిప్ ఇస్తున్నా కదా, సేఫ్టీగా అయితే ఉంటుంది. దీనివల్ల వాల్ కానీ దీనికంటే తగిలినప్పుడు సేఫ్గా ఉంటుంది, స్క్రాచెస్ పడకుండా కూడా ఉంటుంది. డిజైన్ వైజ్ కూడా బాగుంటుంది. రండి ఇప్పుడు ఒకసారి మనం లోపలికి స్టెప్ ఇన్ అయిపోయి ఇంటీరియర్ చూద్దాము. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు డ్యూయల్ టోన్ గ్రే అండ్ బ్లాక్ ఫినిష్ టాప్ మోడల్ లానే ఉంటుంది. అప్ మార్కెట్ ఇంటీరియర్ ఫీల్ వస్తుంది. లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్, కంఫర్టబుల్ సీట్స్, ఫ్యాబ్రిక్ అపాలిష్తో ఉన్నాయి. డోర్స్ వైడర్ ఓపెనింగ్ అవుతాయి, కాకపోతే స్పేస్ అనేది ఓపెన్ చేయట్లేను. అండ్ మీకు మాన్యువల్ కర్టన్స్ రిక్టానబుల్ ఎస్ ఆప్షన్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతాయి, అందుకే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అన్నాను. అండ్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ డోర్స్లో సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్, పవర్ విండోస్ ఇస్తున్నారు, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్. అండ్ స్పీకర్స్ వచ్చేవరకు స్టాండర్డ్ స్పీకర్స్ ఉంటే ప్రీమియం బోస్ రావు. బ్లాక్ స్కఫ్ ప్లేట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్స్ కూడా మనకు 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ మనకు ఎస్ ఆప్షన్లో కూడా ప్రొవైడ్ చేసిన బేస్ మోడల్లో కూడా ఉంటుంది. ఇది మినిమం అండ్ ఇది మ్యాక్సిమం. లాంగ్ డ్రెస్కి బ్యాక్ సపోర్ట్ అనేది కొంచెం ఓల్డర్ పీపుల్కి చాలా బాగా కంఫర్టబుల్గా అనేది ఇస్తుంది. ఫ్యాబ్రిక్ అపాలజీ ఇస్తున్నారు. టాప్ మోడల్లో లెదర్ అపాలజిస్ట్ అనేది ఉంటుంది. కంఫర్ట్లో చూస్తే బెస్ట్ అండర్ సపోర్ట్ కిరీటాలో ఎప్పుడు ఉన్నట్టుగానే డీసెంట్ నీ రూమ్ చూడొచ్చు, స్కూప్ డోర్ సీట్స్, మ్యాగ్జిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్ చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఎనఫ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది. ఫోల్డబుల్ హోల్డర్స్, వైట్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ పానరామిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది. ఎస్ ఆప్షన్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. రియల్లీ గ్రేట్ మనకు. అండ్ ఇక్కడ వరకు వస్తుంది 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సెంటర్ హెడ్ రెస్ట్ మనకు టాప్ మోడల్ కూడా లేదు. సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది. ట్విన్ కప్ హోల్డర్స్ ఉంటాయి లోపల. 3 పాయింట్ సీట్ బెల్ట్ మనకు 2 పాయింట్ సీట్ బెల్ట్ సెంటర్ ప్యాసింజర్స్. అండ్ కంఫర్టబుల్ సీట్స్ అనేవి ఉన్నాయి చూడొచ్చు మీరు డ్యూయల్ టోన్ గ్రే అండ్ బ్లాక్ ఫినిష్లో. అండ్ ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ అపాలిష్తో వస్తుంది. ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్, 3 పాయింట్ సీట్ బెల్ట్ యాంకర్స్, 3 ప్యాసింజర్ కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్ళొచ్చు. కంఫర్ట్లో మీకు ఏసీ వెంట్స్ ఉన్నాయి. రేర్ 2 టైప్ సి సాకెట్స్, మొబైల్ స్టోరేజ్ స్పేస్. హంప్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లోర్గా ఉంది. ఎస్ ఆప్షన్ డాష్ బోర్డ్ ఇలా అయితే ఉంటుంది మీరు చూడొచ్చు. హైట్ అడ్జస్టబుల్ పిల్లర్స్ ఆఫ్ సీట్ బెల్ట్స్ ఫ్రంట్ ప్యాసింజర్ ఉన్నాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్లో చేశారు ఇప్పుడు మనకు సేఫ్టీలో చూస్తాను. ఓన్లీ మనకు లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్ ఒక్కడే మిస్ అయ్యాయి. ఫ్యాబ్రిక్ అపాలిస్టీ వస్తాయి. మిగతా అన్ని టాప్ మోడల్ ఫీచర్స్ రేర్ ప్రొఫైల్ నుంచి ఉన్నాయి. మ్యాట్స్ కానీ ఇవన్నీ మీరు మళ్ళీ యాక్సరైజ్లో అయితే వేయించుకోవచ్చు. ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ కోపాసెస్ సైడ్ నుంచి చూద్దాం. ఫ్రంట్ కూడా సేమ్ మళ్ళీ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మనకు గ్రే అండ్ బ్లాక్ ట్రీట్మెంట్, డ్యూయల్ టోన్ అప్ మార్కెట్ ఇంటీరియర్, అడ్వాంటెక్ ఫీచర్స్ అండ్ ఫన్ టు రైడ్ లాగా అనిపిస్తుంది. డోర్స్ నుంచి సేమ్ అవే డిజైన్స్ సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే మనకు ఫ్యాబ్రిక్ అపాలిష్ విత్ ఆరెంజ్ అండ్ వైట్ స్టిచెస్. వెంటిలేటెడ్ సీట్స్ కూడా మిస్ అవుతాయి ఎందుకంటే లెదర్ రేట్ కావాలి కాబట్టి. ఫ్యాబ్రికే బెటర్ అంటాను నేను. సమ్మర్లో కూడా కొంచెం చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. సీట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. డాష్ ఇలాగ ఉంటుంది. హై గ్లాసీ ట్రీట్మెంట్ చూడొచ్చు టాప్ మోడల్ అని. ఏసీ వెంట్ సరౌండింగ్స్లో మనకు ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. ఎంఎల్ లైటింగ్ మిస్ అవుతుంది. డ్యూయల్ టోన్ గ్రే అండ్ బ్లాక్ మనకు బీచ్ ఫినిష్ ఆఫ్ డాష్. మన గ్లో బాక్స్లో కూలింగ్ ఫంక్షన్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి డీసెంట్ స్టోరేజ్ స్పేస్, అన్ని కూడా ఫీచర్స్ ఫుల్ఫిల్ అని అయిపోయాయి. ఇప్పుడు క్రీటా ఫేస్ లిఫ్ట్ అనేది మనకు ఆల్రౌండ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి స్టాండర్డ్లీ చేశారు. ఈ కార్లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఏబిఎస్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ట్రాక్షన్ కంట్రోల్, సీట్ బెల్ట్ వార్నింగ్ వస్తుంది, డోర్ అజర్ వార్నింగ్, టైర్ పేజీ మౌంటెడ్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, యాంటీ థీఫ్ డివైస్ వస్తుంది, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి, హిల్ అసిస్ట్ ఉంది, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ప్రీ టెన్షనెడ్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. గ్లోబల్ ఎన్కాప్ 3 స్టార్ అయితే ఇంతకుముందు వచ్చిన ప్రీ ఫేస్ లిఫ్ట్. ఇప్పుడు మనకు అడ్వాన్స్ హై క్వాలిటీ స్టెన్ స్టీల్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 5 స్టార్ రేటింగ్ అనేది ఈజీగా ఎక్స్పర్ట్ అనేది చేయొచ్చు. సేమ్ యాజ్ లైక్ వర్నా లాగానే, ఎందుకంటే మోర్ స్టీల్ అండ్ మోర్ ప్రీమియం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అడాస్ ఒకటి మిస్ అవుతుంది మీకు ఈ కార్లో. అడాస్ ఫంక్షన్స్ అనేవి ఇందులో రావు. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంటుంది. రండి ఇప్పుడు ఒకసారి డ్రైవర్ సైడ్ నుంచి ఇంటీరియర్స్ అనేవి చూద్దాం. సేమ్ అప్ మార్కెట్ ఇంటీరియర్స్, డ్యూయల్ టోన్ డాష్ ట్రీట్మెంట్, న్యూ స్టీరింగ్ వీల్ డిజైన్, టచ్ స్క్రీన్ అన్ని కూడా వస్తాయి. ఇక డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి మనకు ఫ్యూచర్స్లో వస్తే 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్వీఎం, షే లాక్ సిస్టమ్, సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి, స్పీకర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేస్,
స్పేసెస్, ఎంట్రీ స్కఫ్లెట్ బ్లాక్ ఫినిష్ అండ్ డ్రైవర్ సీట్ మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్తో పాటు వస్తుంది, విచ్ ఇస్ కూల్ కదా. ఓన్లీ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ, వెంటిలేటెడ్ సీట్స్ మిస్ అవుతాయి. ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కాపర్ సరౌండింగ్స్, ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, లైట్స్ కంట్రోల్ అండ్ ఇక్కడ మీకు మ్యాగ్నెటిక్ టికెట్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 3 పెడల్స్, ఇది పెట్రోల్ మాన్యువల్, దీంట్లో మీకు ఐబీటీ ఉంది, డీజిల్ ఆటోమేటిక్, డీజిల్ మాన్యువల్. ఎస్ ఆప్షన్లో చాలా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, కాకపోతే టర్బో ఒకటి రాదు. న్యాచురల్ ఆస్పిరేట్ అండ్ డీజిల్ 2 ఆప్షన్స్ మీరు ఎస్ ఆప్షన్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా. వన్స్ వెహికల్ ఆన్ చేసిన తర్వాత ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో మీకు సేమ్లెస్ ఇంటిగ్రేటెడ్ క్లర్వీ లీనియర్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్ స్క్రీన్స్ ఇస్తారు. ఇందులో మీకు 8 ఇంచ్ హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది చూడొచ్చు. టచ్ స్క్రీన్ అనేది చాలాసార్లు చూసాము 8 ఇంచ్, కాకపోతే అప్డేటెడ్ చేశారు. వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, 10 రీజనల్ లాంగ్వేజెస్, 2 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే కనెక్టెడ్ ఫీచర్స్ అండ్ యాప్స్, గూగుల్ అలెక్సా ఇలాంటివి ఏమీ కూడా రావు. క్లైమేట్, సౌండ్, డిస్ప్లేస్ ఇవన్నీ కూడా మళ్ళీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. జనరల్ సెట్టింగ్స్లో మీకు తెలిసినవి డేట్ అండ్ టైం, లాంగ్వేజెస్ కానివ్వండి, మీడియా సెట్టింగ్స్ ఇవన్నీ మళ్ళీ మీరు కస్టమైజ్ చేంజ్ చేసుకోవచ్చు. వైఫై కూడా ఉంది. నెక్స్ట్ మీకు యాప్స్లో వెళ్ళినట్టయితే ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, రేడియో, డిఆర్విఎం సెట్టింగ్స్, ఓనర్స్ మాన్యువల్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు డేట్ అండ్ టైం పైన చూపిస్తుంది, షార్ట్ కట్ వేజెస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం స్క్రీన్ సైజ్ తగ్గుతుంది టాప్ మోడల్తో. స్లిక్ ట్రాక్, మీడియా, రేడియో బటన్స్, రోలర్ వాల్యూమ్ బటన్స్, ఐ కాపర్ ఫినిష్, సరౌండింగ్స్ చూడొచ్చు. కన్సోల్ ఆఫ్ డాష్లో చూస్తే మీకు హారిజాంటల్ ఏసీ వెంట్స్, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మీకు క్లైమేట్ కంట్రోల్ యొక్క బటన్స్ అన్ని డిస్ప్లే డిజిటల్తో పాటు వస్తుంది. కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. ఈ కింద మీకు టైప్ సి సాకెట్, యూఎస్బీ పోర్ట్, ఆల్సో 12 వాట్స్ పవర్ సాకెట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఒకటి మిస్ అవుతుంది. టాప్ మోడల్ వస్తాయి. స్టైలిష్ గేర్ లివర్, 6 స్పీడ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, బ్లాక్ టిప్ అండ్ ట్విన్ కప్ హోల్డర్స్, సాఫ్ట్ టచ్ ఆర్మ్ రెస్ట్, స్టోరేజ్ స్పేస్ డీసెంట్గా అయితే ఉంటుంది. నా స్టీరింగ్ వీల్ కూడా న్యూ స్టీరింగ్ వీల్, డీ కట్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, హోండా లోగో. లెఫ్ట్ సైడ్ ఆడియో, మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, ఫేవరెట్స్ అండ్ రైట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్, క్రూజ్ కంట్రోల్. లెదర్ ర్యాప్ అయితే కాదు, మీకు లెదర్ ఫినిష్ ఏది కూడా కార్లో రాలేదు. సిల్వర్ గానీ ఫినిష్. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడితే మాన్యువల్లీ అడ్జస్ట్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 కూడా ఆఫర్ చేస్తున్నారు ఎస్ ఆప్షన్ నుంచి, విచ్ ఈస్ రియల్లీ కూల్ అండ్ గ్రేట్ అనే చెప్పాలి ఈ ప్రైస్ పాయింట్. ఇక్కడ మనకు ఆటో హెడ్ ల్యాంప్స్ లివర్స్ వస్తున్నాయి. ఆటో వైపర్స్ అనేవి రాలేవు, మనకు రెయిన్ సెన్సింగ్ రాలేదు. కాకపోతే ఫుల్ హెచ్డీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేస్తుంది. ఇందులో మనకు సేమ్ వెన్యూలో చూసాం కదా, కరెంట్ ట్రిప్, సిన్స్ రీఫిలింగ్, సిన్స్ లాస్ట్ రీసెట్ అండ్ ఆటో స్టార్ట్ స్టాప్, అలాగే ఇవన్నీ చూడొచ్చు. మళ్ళీ యూజర్ సెట్టింగ్స్లో డ్రైవర్ అసిస్టెన్స్, క్లస్టర్, లైట్స్, డోర్, కన్వీనియన్స్, రీసెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సేమ్ యాజ్ మళ్ళీ రైట్ సైడ్లో టైర్ పేజ్, మోటార్ సిస్టమ్, స్పీడో, టాకో అన్ని డిజిటల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజెస్ సేమ్. కాకపోతే క్రియేటర్ టాప్ మోడల్ అంటే స్క్రీన్ అయితే కాదు, కాకపోతే వెన్యూ టాప్ మోడల్ అంటే స్క్రీన్ ఇస్తారు. ఇక్కడ మీకు డమ్మీ ఒకటి ఉన్న డాష్లో స్పీకర్, ఇక్కడ మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్వీఎం వస్తుంది, సన్ గ్లాసెస్ హోల్డర్ ఉన్నాయి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో మనకు వైట్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అండ్ డోర్ లైట్స్ కూడా వస్తున్నాయి, ఎల్ఈడీస్, విచ్ ఇస్ కూల్. ఇందులో మీకు పానరామిక్ సన్ రూఫ్ అనేది వచ్చేసింది, విచ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఫ్యాన్సీ కీ ఫీచర్ అని చెప్పాలి ఈ ప్రైస్ పాయింట్లో. వానిటరీ మిర్రర్, కో ప్యాసింజర్ సైడ్ మనకు సన్వైజర్లో ఇక్కడ టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ రూఫ్ క్లోజ్ చేసినాం, ఎండ చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ పానరామిక్ సన్ రూఫ్ మనకి ఈ ప్రైస్ పాయింట్లో ప్రొవైడ్ చేసిన టాప్ మోడల్ కంటే బిలో మిడ్ వేరియంట్ అంటే బెస్ట్ ఆప్షన్ ఎస్ ఆప్షన్ అని చెప్పాలి. ఇట్స్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్, 5 మెంబర్స్కి లాంగ్ డ్రైవ్స్కి అన్ని ఫీచర్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. మనకు డీసెంట్ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఈ కార్లో వచ్చేసాయి. ఇంకా ఆప్షన్ ఇంజన్వి కూడా మీకు 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ అండ్ 1.5 డీజిల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. టర్బో అయితే లేదు మీకు ఎస్ ఆప్షన్లో. హుడ్ ఓపెన్ చేయడం మర్చిపోయాను, ఇక్కడ లివర్ ఉంటుంది మనకు. సో హుడ్ ఓపెన్ చేయడానికి ఇంజన్ హుడ్, ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ డీసెంట్గా ఉంది. 1.5 లీటర్ డీజిల్ అయితే మనకు MPFI 1493cc డీజిల్ ఇంజన్, DOIC కన్ఫిగరేషన్, టర్బో చార్జర్, ఇన్లైన్ 4 సిలిండర్స్, 16 వాల్వ్స్ అండ్ 113 bhp పవర్, 143 Nm ఆఫ్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్తో వస్తుంది. మైలేజ్ 19 to 21 వరకు అంటున్నారు. BS6 అప్డేట్ ఇంజన్, 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి ఆటోమేటిక్లో. ఇది 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్, ఇది మనకు 1497cc డిస్ప్లేస్మెంట్, 4 సిలిండర్స్, ఇన్లైన్, DOIC కన్ఫిగరేషన్, MPFI 113 bhp పవర్, 143 Nm ఆఫ్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, మైలేజ్ 17 ఇస్తుంది. సో 2 పవర్ ట్రైన్స్ సేమ్ ఉన్నాయి, డీజిల్ అండ్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్. మీరు ఏదైనా చూస్ చేసుకోండి, మైలేజ్ ఒకటే డిఫరెన్స్. మనకు డీజిల్ అయితే కొంచెం 21 వరకు ఇస్తుంది, ఇదైతే 17 వరకు ఇస్తుంది. టర్బో అనేది ఎస్ ఆప్షన్లో రాదు. TGDI టర్బో అనేది మనకు ఓన్లీ టాప్ మోడల్ ఉంటుంది. ఇన్సులేషన్ ఉంది, వెల్ వెయిటెడ్ ఇంజన్ హుడ్తో మనకు క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్ ఆప్షన్లో మిస్ అయిన ఫీచర్స్ ఏంటంటే 360 కెమెరా, ADAS కానీ, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, లెదర్ సీట్స్, లెదర్ స్టీరింగ్ వీల్, ఇలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అన్ని మిస్ అవుతాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో వచ్చేస్తాయి మీకు. ఒక కాంపిటీషన్ సెల్టాస్, కుషాక్, టైగాన్, గ్రాండ్ విటారా, అర్బన్ క్రూజర్, హైడర్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా రివ్యూ 2024 హోండా క్రెటా ఫేస్ లిఫ్ట్ ఎస్ ఆప్షన్ రివ్యూ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్. రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ టైం సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేయడం అందరూ, సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లలతో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.